ఈ రోజు ఇండోనేషియాను భూకంపం వణికించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.6గా నమోదైంది. ఉత్తర సుమత్రా దీవుల్లో భూకంపం వచ్చినట్టుగా తెలుస్తోంది. భారత కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం 8:28 భూమి కంపించినట్టుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది. ఉత్తర సుమత్రా దీవుల్లోని 18 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టుగా గుర్తించింది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదు. అయితే సుమత్రా దీవుల్లో భూకంప కేంద్రం ఉండడంతో సునామీ భయం పట్టుకుంది. మరోవైపు మయన్మార్, థాయిలాండ్లో మొన్న వచ్చిన భూకంపంతో దీనికి సంబంధం లేదని అధికారులు చెబుతున్నారు. అయితే ఒకవేళ సునామీ వస్తే మాత్రం థాయిలాండ్ ఎఫెక్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉందని థాయిలాండ్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ప్రస్తుతం వచ్చినటువంటి భూకంప తీవ్రత అంతగా లేకపోవడంతో సునామీ వస్తుంది అనేటువంటి భయాలు లేవని ప్రకటించింది. మరోవైపు 2004 డిసెంబర్ 26న సుమత్రా దీవుల్లో పెను భూకంపం వచ్చింది. ఆనాడు రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 9.1గా మాగ్నిట్యూడ్గా నమోదైంది. అప్పట్లో సునామీ రావడంతో థాయిలాండ్లోని ఫుకెట్ అలాగే ఫంగ్నా, క్రాబీ ప్రాంతాలన్నీ కూడా ఎక్కువగా ప్రభావితమయ్యాయి. ఇండోనేషియాలో భూకంపం ఉత్తర సుమత్రా దీవుల్లో కంపించినటువంటి భూమి రిక్టర్ స్కేలుపై 4.6గా తీవ్రత నమోదైంది.